సిఆర్డీఏ వద్ద రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. రాజధాని ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి అని ఆందోళన నిర్వహించారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, పట్టాలు ఇవ్వాలి అని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు 29 గ్రామాల రైతులు, కూలీలు తరలివచ్చారు. రైతులు అనేక సమస్యలు చెప్పారు. మేము సిఆర్డీ ఆఫీస్కి వస్తే కనీసం మమ్మల్ని ఆదరించేటువంటి దిక్కు లేదు అని చెప్పేసినటువంటిది పదే పదే వాళ్ళు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితుంది. రాజధాని రైతులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేయడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి సిఆర్డీ ఆఫీసులు అని చెప్పేసినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉపాధి లేనటువంటి వాళ్ళు అనేక మంది కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ చేత పని చేయించకుండా ఎక్కడో తెలంగాణ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అతి తక్కువ రేటుకి 250 రూపాయలకి 12 గంటల పాటు ఇక్కడ పనిచేస్తున్నారు. ఎంత దోపిడీ జరుగుతుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 6 రోజుల పాదయాత్ర 100 కిలోమీటర్లలో సామాన్యుల గోడు ఎవరో ఆలకించట్లేదనేది పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. సామాన్యులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇళ్ల స్థలం కోసం అర్జీలు పెట్టి ఇసుకెత్తిపోయారు తప్ప ఇళ్ల స్థలాలు ఇవ్వటల్లా. R5 జోన్లో రాజధానిలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పూలింగ్ చట్టంలో ఉంది. దాన్ని అమలు చేయకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నారు అని చెప్పి మేము రాజధాని అభివృద్ధి వేదికగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే తక్షణం సుప్రీంకోర్టు లేదు వంకలు చెప్తా ఉన్నారు. దాన్ని వెనక్కి తీసుకొని R5 జోన్లో రాజధానిలో ఉన్న పేదలందరికీ 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి.